తనపై ఆరోపణలు చేసిన న్యాయవాది సుభాష్ సింగ్ బోస్ పై నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు చేశారు. 150 కోట్లు మోసం చేశానంటూ తనపై సుభాష్ సింగ్ బోస్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తనను కలవాలని సుభాష్ సింగ్ బోస్ కోరారని, దాన్ని నిరాకరించినందుకే అమర్యాదగా బెదిరించే ధోరణిలో మాట్లాడారని మంగ్లీ ఫిర్యాదులో పేర్కొన్నారు. మరో వ్యక్తితో కలిసి అవమానకర వ్యాఖ్యలు చేశారని ఆరోపించిన మంగ్లీ నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇదే అంశంపై డీటెయిల్స్ మా ప్రతినిధి సుష్మితని అడిగి తెలుసుకుందాం. సుష్మిత, అంతకుముందు లాయర్ మాట్లాడినప్పుడేమో మంగ్లీనే తన పైన అసభ్యకరమైన మాటలు మాట్లాడించారు, బెదిరించే ప్రయత్నం చేశారు అని లాయర్ మాట్లాడారు. ఇప్పుడు సింగర్ మంగ్లీ లాయర్ మీద కంప్లైంట్ చేశారు. అసలు ఏం చెప్తున్నారు? నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో సింగర్ మంగ్లీ ఒక ఫిర్యాదు చేశారు. తనపై ఆరోపణలు చేస్తున్న న్యాయవాది సుభాష్ సింగ్ బోస్ పై ఫిర్యాదు చేసింది మంగ్లీ. అయితే 150 కోట్ల రూపాయలు మోసం చేశారంటూ కూడా న్యాయవాది ఏదైతే చెప్పాడో అదంతా కూడా పూర్తిగా అవాస్తవం, అవన్నీ ఆరోపణలంటూ కూడా ఈ ఆరోపణలు బయటికి తెస్తున్న నేపథ్యంలో నార్సింగి పిఎస్ పోలీస్ స్టేషన్ పరిధిలో సింగర్ మంగ్లీ ఫిర్యాదు చేసింది. అయితే మార్చి 21వ తేదీన సుభాష్ పోగు అనే పేరుతో కూడా తనను పరిచయం చేసుకున్నారని, అయితే అప్పటి నుంచి కూడా తనతో అమర్యాదగా తను మాట్లాడుతున్నారని కూడా ఫిర్యాదులో పేర్కొంది. తనను కలవాలని ఒత్తిడి తీసుకురావడంతో కూడా తను నిరాకరించిందని, తనను నిరాకరించడంతో కూడా పూర్తిగా కూడా గుర్తించినట్టుగా కూడా సింగర్ మంగ్లీ ఆ ఫిర్యాదులో తెలిపినట్టుగా కూడా మనం చూస్తున్నాము. అయితే మరో వ్యక్తితో కలిపి సుభాష్ సింగ్ బోస్ అనే ఇద్దరు కూడా తనకు పూర్తిగా అవమానకరంగా కూడా వ్యాఖ్యలు చేసినట్టు కూడా సింగర్ మంగ్లీ ఎఫ్ఐఆర్ కాపీలో నమోదైంది. తనకి ఎలాంటి సంబంధం లేని కరెన్సీ నోట్స్ ఉన్న వీడియో అది బయటికి పెట్టారని, తనకి ఎటువంటి సంబంధం లేదని కూడా ఒకైతే మంగ్లీ అయితే చెప్తుంది. సుభాష్ సింగ్ బోస్ తీరుపై కుటుంబ సభ్యులంతా కూడా తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారని, నిందితుపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా నార్సింగి పిఎస్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అయితే నార్సింగి పిఎస్ పరిధిలో బిఎన్ఎస్ సెక్షన్ 79-351-3 కింద కేసు నమోదు చేశారు. మరోవైపు పంజగుట్ట పిఎస్ పరిధిలో మంగ్లీపై అలాగే అతని సోదరుడు మరో ముగ్గురిపై కూడా న్యాయవాది ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది, కేసు ఫైల్ జరిగింది. సో మొత్తంగా కూడా ఇరువురికి కేసు ఫైల్ చేశారు. 2 పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ఈ కేసుకు సంబంధించి అయితే దర్యాప్తు సాగుతూ ఉంది. అరుణ. ఓకే సుష్మిత, థ్యాంక్ యూ.